హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిరా బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి ఒక ఫేస్ ప్యాక్ అయితే వేద్దాము అనేసి అనుకుంటున్నాను. ఇప్పుడు స్కిన్ అనేది బాగా డ్రై అయిపోతుంది, అలానే ట్యాన్ కూడా ఉంటుంది కదండి. అలాంటి ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళ కోసం అనేసి నేనైతే ఈరోజు ఫేస్ ప్యాక్ అయితే వేస్తున్నాను. సమిధ కోసమే వేస్తున్నాను. మెయిన్ తన స్కిన్ అయితే బాగా డ్రై అయిపోయింది, అలానే ట్యాన్ కూడా ఉందన్నమాట. బాగా విపరీతంగా ట్యాన్ ఉంది. అలానే నోస్ మీద, ఫోర్ హెడ్ మీద కూడా తనకి వైట్ హెడ్స్ అయితే ఉన్నాయి. ఒకసారి నేను మీకైతే చూపిస్తాను తనకి ఎలా ఉంది ఏంటిది అని. దానికోసం అనేసి ముందు ఫేస్ ప్యాక్ కోసం అయితే ఇక్కడ నేను ఆలు అయితే తీసుకున్నాను. ఈ మీడియం సైజ్ ఆలు తీసుకుంటే సరిపోతుంది. దీన్ని అయితే గ్రేట్ చేసేసుకుంటా. చూసారా, ఆలూనైతే ఈ విధంగా నేను గ్రేట్ చేసేసుకున్నాను. ఇలాగా మనం చిన్నగా తురుముకోవటానికి అయితే ఉంటుంది కదా, దీంతో కనుక తురిమాము అనేసి అంటే ఈ విధంగా అయితే వచ్చేసింది. చూసారా ఎలా వస్తుందో. ఇప్పుడు అలానే బాగా పండిన టమాటా అయితే తీసేసుకొని దీన్ని కూడా గ్రేట్ చేసేసుకుంటా. టమాటాలు అయితే ఇప్పుడు బాగా జ్యూస్ అన్నది వస్తుంది కదా, ఇలా బాగా పండిన ఎర్ర టమాటా ఒకటి తీసేసుకొని ఈ విధంగా గ్రేట్ చేసేసుకోవాలి. దీన్ని కూడా చాలా జ్యూసీ వస్తుంది. టమాటాను కూడా ఈ విధంగా మెత్తగా జ్యూస్ లాగా చేసేసుకోవాలి. ఇలాగా ఇప్పుడు దీన్ని ఎలా మిక్స్ చేయాలి అన్నది నేను మీతో అయితే షేర్ చేసేసుకుంటా. ఇప్పుడు ముందుగా నేను ఆలూని అయితే ఇలా గ్రేట్ చేసుకున్నాను కదా, ఇప్పుడు దీని జ్యూస్ని ఈ ఆలు అన్నది మన స్కిన్ వైట్నింగ్కి ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట. అలానే ట్యాన్ కూడా రిమూవ్ అవడానికి పనిచేస్తుంది. స్కిన్ ఎప్పుడైనా కానీ డ్రైగా ఉన్నప్పుడు ఇలా కనుక మనం చేసుకున్నాము అనేసి అంటే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. ఒక ఆలు తీసుకుంటేనే మనకి ఎంత జ్యూసీగా ఉందో చూడండి. ఇది అన్నది అన్ని స్కిన్ టైప్ వాళ్ళకి పనిచేస్తుంది అనమాట. ఆయిలీ స్కిన్ అయినా కానీ, డ్రై స్కిన్ అయినా కానీ, ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా కానీ ఈ ఫేస్ ప్యాక్ అన్నది మంచిగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా జ్యూస్ మొత్తం అయితే వేసేసుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసి రైస్ ఫ్లోర్ నేను ఇంట్లోనే పట్టాను అనమాట రైస్ని. ఇది వచ్చేసి 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. రైస్ ఫ్లోర్ అయినా వేసేసుకోవచ్చు. రైస్ ఫ్లోర్ వేసుకున్నాము అంటే ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. స్కిన్లో ఉన్న ట్యాన్ మొత్తం రిమూవ్ అవ్వాలి అనేసి అంటే మనం ఆలు అలానే రైస్ ఫ్లోర్ తీసుకున్నాము అనేసి అంటే స్కిన్లో ఉన్న ట్యాన్ మొత్తం పోతుందన్నమాట. అలానే స్కిన్ బ్రైట్నెస్ కూడా వస్తుంది. అలానే ముందుగా జ్యూస్ చేసుకున్నాం కదా మనం ఇక్కడ టమాటో, హనీ, ఇది దీంట్లోనే కుంకుమ పువ్వు కూడా కలిసి ఉందన్నమాట. మనం ప్యూర్ హనీ తీసుకుంటేనే బాగుంటుంది కాబట్టి హనీ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను. వీటన్నిటిని ఒకసారి అయితే మిక్స్ చేసేసుకోవాలి. కొద్దిగా లిక్విడ్ లాగా ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేసి నేను మరొక టేబుల్ స్పూన్ వచ్చేసి రైస్ ఫ్లోర్ అయితే వేసుకుంటున్నా. మనకి థిక్ పేస్ట్ లాగా ఫామ్ అయితే సరిపోతుంది అనమాట. ఎప్పుడైనా కానీ మనం ఫేస్కి అప్లై చేసినప్పుడు జారిపోకుండా మన స్కిన్కి ఇలా పట్టుకొని ఉండేటట్టుగా అయితే మనం ఫేస్ ప్యాక్ అన్నది ప్రిపేర్ చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ స్కిన్కి పట్టుకొని ఉండాలన్నమాట. అలా జారుతూ ఉంది అనేసి అంటే స్కిన్కి అయితే పట్టదు కదా, కాబట్టి స్కిన్కి పట్టేటట్టు కొంచెం థిక్ ఫామ్లో ఉండేటట్టు అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన టమాటోని కూడా వేసేస్తున్నా.
అండి అన్ని పింపుల్స్ తోటి వైట్ హెయిర్స్ ట్యాన్ అయితే బాగా ఎక్కువ ఉందన్నమాట. కాలేజ్కి అయితే వెళ్తుంది కదా, ఇంకా దానివల్ల బాగా ట్యాన్ అయితే ఎక్కువైపోయింది. అందుకోసం అనేసి ఈ ఫేస్ ప్యాక్ అయితే వేస్తున్నా. ఈ ఫేస్ ప్యాక్ వేయటం వలన మనకి మంచి రిజల్ట్ అన్నది వస్తుంది. స్కిన్ కూడా బాగా గ్లో అవుతుంది ఇది వేసాము అంటే. ఫేస్ ప్యాక్ వేసేటప్పుడు మనం ఇవన్నీ అప్లై చేసాం కాబట్టి ఒక స్క్రబ్బర్ లాగా పనిచేస్తుంది అనమాట. స్కిన్ అయితే బాగా ఎఫెక్టివ్గా కలర్ అన్నది వచ్చేస్తుంది. మనం ఒక మోషన్లోనే దీన్ని అయితే అప్లై చేసేసుకోవాలి. క్లాక్ వైజ్ డైరెక్షన్ కానీ లేకపోతే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో అయినా కానీ మనం అప్లై చేసేసుకొని అలానే స్క్రబ్ చేయాలన్నమాట. ఈ విధంగా స్క్రబ్ చేసాము అనేసి అంటే ఫేస్లో ఉన్న ట్యాన్ మొత్తం పోతుంది. అలానే డెడ్ సెల్స్ అన్నవి ఉంటాయి కదా మన స్కిన్లో, అవన్నీ పోతాయి అన్నమాట. ఫేస్ అయితే చాలా గ్లో అన్నది వస్తుంది. ఎక్కువగా టీనేజర్స్ మన ఇంట్లో ఉన్నారు అనేసి అంటే వాళ్ళ కోసం అనేసి ఇలా వీక్లీ ఒక 2 times అన్నా కానీ ఈ ప్యాక్ అన్నది వేసాము అనేసి అంటే బాగా మంచిగా పనిచేస్తుంది. కాబట్టి ఇప్పుడైతే నేను మెయిన్ సమిద కోసం అయితే ఇలాంటివి చేస్తూ ఉంటాను. నేను కాలేజ్ పిల్లలు అంటే ఈ మాత్రం ఉండాలి కదండి. ఇలాగా ఫేస్కి మాత్రమే కాకుండా నెక్కి కూడా మనం అప్లై చేయాలన్నమాట. నెక్కి ఫేస్ ఒకలాగా నెక్ ఒక కలర్లో ఉంది అనేసి అంటే బాగోదు కదా. కాబట్టి నెక్ ఫేస్ ఒకే విధంగా ఉండాలి అంటే ఫేస్కి నెక్కి అప్లై చేయాలి. ఇది ఇది ఒక 15 minutes వరకు ఇలా ఉంచేసాము అంటే డ్రై అయిపోతుంది. తర్వాత మనం వాష్ చేసేసుకోవడమే. అప్పుడు స్కిన్ అన్నది చాలా సాఫ్ట్గా ఉంటుంది. అలానే గ్లోనెస్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఒకసారి మీకు అయితే చూపిస్తాను నేను.